నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. స్వామి వివేకానంద బోధనలు సర్వమానవాళికి ఆచరణీయం. శ్రీరామకృష్ణ మిషన్ కార్యదర్శి వినిచ్చిలానంద మహారాజ్. పేద ప్రజల పొట్టకొట్టే కొత్త ఉపాధి హామీ పథకంను సవరించాలి. సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల వారీగా సమీక్షించుకోవాలి. క్షేత్రస్థాయిలో పనులని బేరీజు వేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు SIPB ద్వారా ప్రాజెక్టులకు ఆమోదమిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలన్నారు. గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా AI అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలన్నారు. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసుకున్నామని, త్వరలో ఉపకరణాలను కూడా తయారు చేసుకుని ఎగుమతులు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామన్నారు. ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏ మేరకు చేరుకున్నామన్న అంశంపై స్పష్టతతో ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 6,310 కోట్ల ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ సరికాదని, పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట, SP బి ఉమామహేశ్వర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ. త్రూ AI $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ. దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చెక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చేసిన 19 months నుంచి ఈ 2 కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు RTGS కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన AI అప్లికేషన్ కూడా వాడే పరిస్థితి మనం వచ్చాం. ఆధార్ కార్డులలో చేర్పులు, మార్పులు ఉన్న ప్రజలు ఆధార్ సెంటర్లను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ జరుగుతున్నటువంటి ఆధార్ సెంటర్ను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించి తగు సూచనలను చేశారు. మండల పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, సవరణ ఉన్నట్టయితే వాటిని కూడా సరిచేయించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మండల పరిధిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర, గణపవరంలో సచివాలయము, ఈ 2 చోట్ల ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయనకు తెలిపారు. కర్లపాలెము ఎంపీడీ ఆఫీసులో, అదేవిధంగా గణపవరం సచివాలయంలో ఈ ఆధార్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఆధార్కు సంబంధించి అవసరతలు ఏదైతే ఉన్నాయో, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ యొక్క ఆధార్ను ఉపయోగించుకోవాలి. దీనిలో భాగంగా ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సర్వేల్లో భాగంగా ఈ సచివాలయ సిబ్బంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సర్వేలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీ ఆఫీసు కర్లపాలెంలో, అదేవిధంగా గణపవరం సచివాలయంలో ఈ ఆధార్ని ఉపయోగించుకోవాల్సిందిగా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియపరచబడింది. దీనికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా
ఆధార్ తీయబడుతుంది. అదేవిధంగా కరెక్షన్స్, దీంట్లో మార్పులు చేర్పులు, పేర్లు కానీ అలాంటివి ఏదైనా ఉంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కర్లపాలెం యూనియన్ బ్యాంక్ క్రెడిట్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ వారానికి 5 రోజుల పని దినాలని ప్రకటించి ఇంతవరకు చేయకపోవడం విచారకరమన్నారు. నిరసనగా బ్యాడ్జీలు ధరించి డ్యూటీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది స్రవంతి, జగదీష్, గోపి తదితరులు పాల్గొన్నారు. 2015 నుంచి బ్యాంకర్స్ రైట్ డిమాండ్ అయినటువంటి 5 days బ్యాంకింగ్ ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని అప్పటి నుంచి డిమాండ్ లాగే ఉంది. ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల మేము చాలా సార్లు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి విత్డ్రా చేసుకుని గవర్నమెంట్ చేసిద్ది అని చూసి చివరికి మొన్న కూడా స్ట్రైక్ చేసి ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చాము. దాని గురించి ఇవాళ మామూలుగా బ్యాడ్జ్ వేరింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. యాజ్ పర్ యూఓపీఓ కాల్ ప్రకారం బ్యాడ్జ్ వేరింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేశాం. అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, కార్యదర్శులు సదస్సులో జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్, 10 సూత్రాలపై చర్చ, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం, వర్చువల్ సమావేశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, పద్మావతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజల పొట్టకొట్టే కొత్త ఉపాధి హామీ పథకం సవరించాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాపట్ల ఏపీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరు మార్పును కేంద్ర ప్రభుత్వం 90% నుండి 60% వరకు నిధులు తగ్గించి పేద ప్రజలను అడ్డివిరిచిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకి 700 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఉపాధి పనులను వద్దు అనటాన్ని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలపై పొమ్మనకొండ పొగబెట్టే కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏపీఓ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాలలో భాగంగా బాపట్ల ఏపీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్న కార్యదర్శి మామిడిబత్తుల అశోక్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె ఎలమంద, నరసింహ మల్లేశ్వరరావు, ఎలుక కొండలు, సాంబయ్య, కొండలరెడ్డి, వెంకటేశ్వర్లు, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడుస్తూ పేరు వంకతోటి మహాత్మా గాంధీ జాతి పితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా 90% ఇచ్చే కేంద్రం ఇచ్చే నిధులను 60% ఇస్తామని చెప్పి చెప్పడం, అదేవిధంగా 40% రాష్ట్రాన్ని పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు 90% ఇచ్చినప్పుడు 10% రాష్ట్రం పెట్టుకున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు ఈ రోజున నువ్వు 60% ఇస్తే ఇంకా ఇబ్బందుల్లో పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టు 700 రూపాయల రోజుకి వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే వేతనం పెంచబోగా 100 రోజులు సరిపోవు 200 రోజులు పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే నామకే వాస్తీలాగా 25 రోజులు పెంచి మేము ఈ పేరును తీసేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రాలు కూడా భారం మోపేటువంటి రెవెన్యూ లోటుతో విలగల్లాడుతున్నటువంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితి ఉన్నది. అనేక రాష్ట్రాలు కూడా ఈ కొత్తగా పేరు మార్చి ఈ నిధులు కేటాయించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అనేక రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. స్వామి వివేకానంద బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని విజయవాడ శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి వినిచ్చిలానంద మహారాజ్ అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిని స్వామి వినిచ్చిలానంద మహారాజ్, చెంగల్పట్టు రామకృష్ణ మిషన్ కార్యదర్శి వేదప్రియానందాజీ మహారాజు సందర్శించారు. ఈ సందర్భంగా సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలని, భగవంతుని సేవలో కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సతీష్ మహారాజ్, బాపట్ల రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి అమిరపు నటరాజు, పెనువత్స బాపిరాజు, పార్వతమ్మ, మణి, తవ్వా స్వామి, సత్యవతి, ప్రసన్న, లలితమ్మ, లలిత, తూనుగుంట్ల రామ్మోహన్ రావు, బుర్ల బుల్లియ్య, మార్క్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులు అడిగిన వెంటనే కోర్కెలు నెరవేర్చిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కృతజ్ఞతలు తెలిపారు. బాపట్లపట్నంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితం నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లె స్కూల్కి వెళ్తున్న చిన్నారులు రోడ్డు బాగోలేదని, గోతులు రోడ్లలో వెళ్తున్నామని, తమకు రోడ్డు వేయించండి పవన్ కళ్యాణ్ దృష్టికి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారని అన్నారు. దీనికి వెంటనే జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో చూసిన వెంటనే నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లె రోడ్డు వేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్కి వెంటనే తెలియజేశారని, 6 కిలోమీటర్ల రోడ్డుకు 86 లక్షల రూపాయలు 24 గంటల్లోనే రోడ్డు నిర్మించిన జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం మరి నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లిలోనే స్కూల్కి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తున్న రోడ్డు గోతులుగా ఉండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి సోషల్ మీడియాలో మరి ఒక వీడియో చేసి పంపడంతో పాటు ఆ ఒక వీడియోని మన ఒక జనసేన పార్టీ అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ యొక్క వీడియోను చూసిన వెంటనే మరి 24 గంటల్లోనే ఆ ఒక కలెక్టర్ గారికి మరి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి గజ్జలవారిపల్లి రోడ్డుని వెయ్యాలని చెప్పి మరి 6 కిలోమీటర్ల రోడ్డుని 24 గంటల్లోనే 86 లక్షల రూపాయలతో ఆ ఒక రోడ్డుని చిన్నారులకు వేయించిన ఘనత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఇంతవరకు కూడా మరి 77 సంవత్సరాల ఈ స్వాతంత్రం వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కూడా ఇంతవరకు ఇలాంటి అడిగిన వెంటనే ప్రజలకు పనిచేసిన, అడిగిన వెంటనే చిన్నారులు స్కూల్స్ కానీ మరి ల్యాప్టాప్లు కానీ మరి రోడ్లు కానీ వేయించిన ఘనత మరి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా మరి తెలియజేస్తూ జై జనసేన, జై జై జనసేన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వామి వివేకానంద బోధనలు సర్వమానవాళికి ఆచరణీయం. శ్రీరామకృష్ణ మిషన్ కార్యదర్శి వినిచ్చిలానంద మహారాజ్. పేద ప్రజల పొట్టకొట్టే కొత్త ఉపాధి హామీ పథకంను సవరించాలి. సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.